టీఎస్సీ సైకాలజీ ఆత్మభావన ఈ దశలో ప్రారంభమవుతుంది. పూర్వబాల దిశ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త విలియం జేమ్స్ క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. అచిత్తు గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు రాస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగాడు. అతనికి ఉన్న దృష్టి ఎలాంటిది? హ్రస్వ దృష్టి. లోకేష్ అనే విద్యార్థి సాంఘిక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తి చూపడానికి గల కారకం ఎస్ కారకం. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. బట్టి స్మృతి. పూర్వబాల దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలకు, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరి ప్రత్యర్థి. దీన్ని ఈ విధంగా అంటారు ఎలక్ట్రా కాంప్లెక్స్. అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు కార్ల్ రోజర్. శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చు. అక్షరాస్యులకి స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. కార్యక్రమాయుత అభ్యసనం. జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు వైగోట్స్కీ. క్రొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన. నిర్దేశిత ఆలోచన. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదటి ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఆకృతి క్షేత్ర సంబంధం. బోధన పెడగోగి ప్రధాన లక్ష్యం అభ్యసనకు దోహదపడటం. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 to 110.